ఆమ్కా ఫైటర్ జెట్స్ పుట్టపర్తి ఒక హెడ్ క్వార్టర్ గా పెట్టుకుని 15,000 కోట్లతో ముందుకు వస్తున్నారు. ఇది 1 lakh crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది సక్సెస్ అయితే ఏరోస్పేస్ హబ్ గా తయారవుతుంది. ఆ ఎకో సిస్టమ్ లో స్పేర్ పార్ట్స్ గానీ, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గానీ ఎవ్రీథింగ్ అక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి డిఫెన్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్లు వస్తున్నాయి. డ్రోన్ సిటీ కూడా 15వ తారీఖు ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొప్పర్తి అండ్ తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ ఎవ్రీడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకొక పక్కన కడప స్టీల్ ప్లాంట్ వెరీ సూన్ వర్క్ స్టార్ట్ చేసి 2028కి కంప్లీట్ చేస్తాం. ఈ నెలలోనే విజిట్ చేస్తాం, వర్క్ ప్రారంభిస్తాం. మీరు దాన్ని 2028కి పూర్తి చేయాలి. లాట్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ అవైలబుల్, ఐరన్ ఓర్ ఇస్ అవైలబుల్. ఆ ఒక్క ఇండస్ట్రీ కాదు, ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకొక 6 వస్తాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వర్క్ ఇన్ దట్. మూడోది రెన్యూవబుల్ ఎనర్జీ. రాయలసీమ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ హబ్. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్. ఫేస్ ఆఫ్ రాయలసీమ హార్టికల్చర్ రెన్యూవబుల్ ఎనర్జీతో మారుతుంది. అదే సమయంలో ఉత్తరాంధ్ర వైజాగ్ అనకాపల్లి మీరు చూశారు. రీసెంట్ టైమ్స్ లో 4-5 ప్రాజెక్ట్స్ 1 by 1 గూగుల్ రెన్యూ. అదే సమయంలో మిత్తల్, ఆర్సీఆర్ మిత్తల్, పక్కనే స్టీల్ సిటీ, అల్యూమినియం సిటీ, అదే మరి రేర్ ఎర్త్ మినరల్స్. ఇవన్నీ కూడా మనం ఎంత తీసుకుంటే అంత ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.